చిక్కుడుకాయ వంకాయ కలిపెట్టిన కూర అంటే ఎంతమందికి తెలుసు, ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ముందు నాకైతే మస్తు ఇష్టం. చిక్కుడుకాయ వంకాయ అంటేనే ఇలా పాతకాలం పద్ధతిలో వండుకొని తింటేనే మస్తు ఉంటది. నూనె వేడైన తర్వాత పోపు గింజలు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేయాలి, చిక్కుడుకాయలు వేసి ఉడికించుకోవాలి, అవి ఉడికేంత వరకు వెయిట్ చేయాలి. ఇదంతా ప్రాసెస్ ఏమీ ఉండదు. కర్రీ వండడానికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని ఒకేసారి కర్రీ వండే గిన్నెలో వేసి ఉప్పు పసుపు నూనె ఈ 3 మాత్రమే వేసి ఉడికించుకోవాలి. ఈ కర్రీ టేస్ట్ ని డబుల్ చేసేవి ఇంకా 3 ఉన్నాయి. అవే కొత్తిమీర, మెంతి, ఉల్లాకు. ఈ 3 ఉంటే టేస్ట్ ఇంకా అదిరిపోతది. మల్లన్న బోనాలు, శివరాత్రి బోనం చేసే వాళ్ళకైతే ఈ టేస్ట్ తెలిసే ఉంటది ఖచ్చితంగా. ఈ దేవుళ్ళ బోనానికి నైవేద్యంగా ఈ కూరలు మాత్రమే వండుతారు. ఇంట్లో ఈ చిక్కుడుకాయ వంకాయ కర్రీ ఎప్పుడు వండినా నేను ఇదే ప్రాసెస్ లో వండుతా. తక్కువ రిస్క్ ఎక్కువ టేస్ట్ అన్నమాట. ఈ రోజు మా డిన్నర్ లోకి చిక్కుడుకాయ వంకాయ కర్రీ మీకు చూపిస్తున్న పద్ధతిలోనే వండినా. టేస్ట్ మస్తుంది. మీరు ఎప్పుడైనా ఇలా వండుకున్నారా? వండుకుంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.